హలో, నేను మీ సిఎస్ రావు. ఏదైనా ఒక ఉపద్రవం సంభవించినప్పుడు దాన్ని అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. దాంట్లో నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను తీసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కృష్ణాలో వరద వచ్చింది. ఆ వరదలో వీలున్నంత వరకు ప్రాణ నష్టం తగ్గించాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నం. ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని మరో కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, వరద నష్టాన్ని ఆపడానికి కేవలం ఆయన చేసిన పని అనేది జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర లింగంనేని శివరాంప్రసాద్ గారు ఉన్నారు. ఆయన రచయిత, కాలమిస్ట్, అలాగే బేసికల్గా అడ్వకేట్ కూడా. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. సార్, వరదల వచ్చింది. సరే, వరదలు రావడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం సహజం. వచ్చినప్పుడు కొంచెం ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని ఆదుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన అర్ధరాత్రి వరకు కూడా దగ్గర నుండి చూస్తున్నారు. ఆ పర్యవేక్షణ తప్పు అనే యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఏంటి మీకు అలా? ఒక విధంగా చెప్పాలంటే పరిపాలన అనుభవం లేని వాళ్ళు మాట్లాడే మాట అది. ఇప్పుడు గతంలో తీసుకున్న ఒకసారి వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చింది. మొత్తం వైజాగ్లో ఉన్న ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని, అంత ప్యానిక్ సిచ్యువేషన్ని ఒక వారం రోజుల్లోపే మొత్తం దాన్ని సెట్ చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది. కొంతమంది అంటారు ఈయన వెళ్తే అధికారులంతా ఈయన చుట్టే ఉండాలి, అవును, దాని మూలాన అడ్మినిస్ట్రేషను దెబ్బతింటుందని. ఎందుకు జరుగుతుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి, అంటే ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్తున్నాడంటే చుట్టూతో అధికారులు ఉండలేదే, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన కలెక్టరో లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అయితే అక్కడ మీకు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషను ప్రత్యక్షంగా చూస్తాం మూలాన ఏం చేయాలనే దాన్ని ఇమీడియట్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రయారిటీస్ ఏది ముందు తీసుకోవాలి, ఏది వెనక్కి తీసుకోవాలి, ముందు ఇమ్మీడియట్గా ఏం చేయాలనేది తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. దాన్ని రాజకీయం చేయటం అంటే అది నా ఉద్దేశం అయితే అది హాస్యాస్పదం. ఎందుకంటే అర్థం లేదు, ఆ విమర్శకే అర్థం లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే రివ్యూ మీటింగులు పెడుతున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఏం జరగట్లేదు అనేటువంటి విమర్శలు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరగకపోతే ఇప్పుడు అక్కడ వరద వచ్చింది ఇవాళ విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో. మరి అక్కడ ఆహారం అందుతుంది, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ దళాలు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మొత్తం కొండ ప్రాంతంలో ఉండి అక్కడ ఏదో రాళ్ళుబడి చనిపోయారు తప్ప మునిగిపోయి ఎవరు పోలేదు. అంటే రెస్క్యూ ఆపరేషన్స్ బాగా చేసినట్టు కదా. ఒక ముఖ్యమంత్రి అనే ఆయన, ఒక నాయకుడు అనేవాడు అక్కడ నిలబడి నడిపించినప్పుడు ఉన్న స్పీడు ఆయన అక్కడ లేకపోతే ఉండదు. కాబట్టి అది తప్పు అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారంటే, ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. అది మానవ తప్పిదం, వీళ్ళ మూలానే వీళ్ళ తప్పిదం మూలన కొట్టుకుపోయింది. 39 మంది చనిపోయారు. ఈయన ఎప్పటికి వెళ్ళాడు? ఇప్పుడు వెళ్ళి బాధితులను ఓదార్చి వాళ్ళతో మాట్లాడితే కొంత వాళ్ళకి ఆత్మస్థైర్యం, పర్లేదు మన వెనకమాల ప్రభుత్వం ఉంది, మన వెనకమాల నాయకుడు ఉన్నాడు, మనకేదో న్యాయం జరుగుతుంది, ఇబ్బంది లేదనే ఒక అటువంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఆ విధమైన ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎవళ్ళెవళ్ళో ఇస్తే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న వ్యక్తి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఇంకా ధైర్యం ఉంటుంది. సో అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆయన రాత్రి మొత్తం ఆల్మోస్ట్ ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు. సో ఆయన చూసినప్పుడు ఏమనిపించింది మీకు? దాదాపు 70 years నుంచి అనేక మంది లీడర్లు మీరు చూశారు కదా, విపత్తులు చూశారు. విపత్తుల్లో ఏ విధంగా ఏ ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించారో చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? లేదండి, ఆయనకి ఒక విజన్ ఉంది, దాంట్లో అనుమానం లేదు. అంటే ఆయన ఆయన చేసే రాజకీయంలో కొంత అటు ఇటు డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు తప్ప, కానీ అడ్మినిస్ట్రేషన్లో అలాగే ఆయన చేసే ఒక మార్పులు, అట్లాగే ఆయన పరిపాలనా సంస్కరణలు, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేసినాయి. ఇవాళ భారతదేశంలో రాజకీయ నాయకులను తీసుకుంటే మొత్తం యావత్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు అనేది ఉండి తీరుతుంది, లేకుండా ఉండదు. ఇది ఇండియన్ పాలిటిక్స్లో అది మామూలుగా రాదు కదా అటువంటి పరిస్థితి. ఎంత కష్టపడి ఎంతో విజన్ ఉంటే తప్ప రాదు. కాకపోతే ఏంటంటే
కొన్ని ఏయన్నా ఒక 10 పనులు చేసినప్పుడు ఒక 10 పొరపాటు జరగవచ్చు. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా ఏది వెళ్ళకూడదు, జనం దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, మీరు ఓ మంత్రి వెళ్ళాలిగా. మంత్రి వెళ్ళినా అదే ప్రోటోకాల్. అయితే ఈయన వెళ్ళారనుకోండి, అప్పటికప్పుడు తెలుసుకుని ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవాలో చూసి చేస్తారు. కానీ ఆయన తపన అనుకోవాలా, బాధ్యత అనుకోవాలా? తపన దాంట్లో ఆయనకి ఏదైనా ఒక సంక్షోభం అనేది వస్తే ఇమ్మీడియట్గా దాన్ని తీర్చే వరకు, ఆ సంక్షోభం నుంచి బయటపడేసే వరకు ఆయన నిద్రపడదు. అది ఆ విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయ నాయకుల్లో సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక సంక్షోభాన్ని పరిష్కరించాలన్నా, ఒక ఏదన్నా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాని మీద శ్రద్ధ పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారికి సాటి వచ్చే రాజకీయ నాయకుడు ఎవరు లేరు. కానీ ఈయన ముందు చూపు లేనందువల్లనే ఇది వరద నష్టం జరిగింది అనేది వాళ్ళ చేస్తున్నటువంటి ఆరోపణ. ఐఎండీ ఆల్రెడీ ముందే చెప్పింది, అలర్ట్ చేసింది, కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేశారనేది వాళ్ళ ఆరోపణ. నిజంగా అలా నిర్లక్ష్యం ఉందా? అంటే వర్షం పడతాం ఆపేస్తారు చంద్రబాబు. ఐఎండీ చెప్పిందండి. ఇప్పుడు ఎవరు దాంట్లో ఇబ్బంది పడలేదు కదా, ప్రాణ నష్టం జరగల. మీకు దాంట్లో ఒకవేళ హెచ్చరికలు చేశారు అంటున్నారు, చేసినప్పుడు కూడా ఏమవ్వాలి, ప్రాణ నష్టం జరగాలి, జరగల, చాలా మినిమైజ్ అయిపోయింది. అందరికీ మీకు వాళ్ళకి హెల్ప్ లైన్లో అందరికీ తీసుకెళ్ళి ఆహార పొట్లాలు కానీ ఇవి కానీ అన్నీ అందినాయి. సరే, వరదని ఎవడు ఆపలేడు కదా. అయితే చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. బుడమేరు అని, బుడమేరు ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. ఇది వరకు ఏంటంటే బుడమేరు వెళ్ళి కొల్లేరులో కలిసేది. కొల్లేరు ఇవాళ చాలా వరకు ఆక్రమణ గురైంది. అన్ని రాజకీయ పార్టీ నాయకులు దాన్ని ఆక్రమించుకుని చేపల చెరువులు చేసి అక్కడ కొల్లేరు ఆక్రమణకు గురైంది. ఇవాళ అది పెద్ద డ్రాబ్యాక్. ఇక్కడ నుంచి ఈ వరద అందుట్లో నిన్న వచ్చింది ఎంతండి, 50-60 సంవత్సరాల వరకు ఇంత వర్షం కురవాల. 29 సెంటీమీటర్లు ఏదో నమోదైంది అంటున్నారు. చాలా హైయెస్ట్ వర్షపాతం నమోదైతే కూడా వరదల్లో ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వం సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? కానీ దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక దగ్గర నుంచి రిటైనింగ్ వాల్ కట్టడం వల్లే ప్రాణ నష్టం జరగలేదు. అదర్వైజ్ జరిగి ఉండేది. అది గ్రేట్నెస్ టు జగన్ అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది కొంతవరకు ఒప్పుకున్నాం, హాఫ్. ఎందుకంటే సగం కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. 2014 నుంచి 19 వరకు యనమల కుదురు దగ్గర నుంచి కట్టుకుంటూ వచ్చారు రిటైనింగ్ వాల్. తర్వాత ఈ మధ్యలో ఒక 7-8 నెలల క్రితం పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది పూర్తి చేసి మొత్తం రిటైనింగ్ వాల్ పూర్తయింది. అయితే ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చినాయి, కృష్ణా వరదలు కాదు, వర్షం మూలాన్ని మునిగినాయి. అది బుడమేరు వరద. ఇది మీరు చెప్పేది ఏంటంటే కృష్ణలంకది, కృష్ణానది. ఓకే, కృష్ణానదికి ఎక్కువ వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళేది. దానికి టైం ఉంటుంది మీకు ఎవాక్యువేట్ చేయించడానికి. అక్కడ ఆ ప్రాంతంలో మనుషులను ఎవాక్యువేట్ చేయించడానికి టైం ఉంటుంది. ప్రాణ నష్టం జరగలేదు, జరిగింది అని. ఇప్పుడు ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషను. దీంట్లో కూడా క్రెడిట్ తీసుకుంటాం అనేది ఇప్పుడు మీరు అన్నట్టు కొంతవరకు ఓకే. ఇది ఆ రిటైనింగ్ వాల్ వరకు సగం ఆయన కట్టాడు, సగం ఈయన కట్టాడు, పూర్తి అయింది. ఆ టైంకి 2019కి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చాలా కాలం రిటైనింగ్ వాల్ కట్ల, ఒక 1 year నుంచి ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి పూర్తి చేశారు. బహుశా అది కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆలోచన, లేదంటే ఎమ్మెల్యేలను పట్టుబడి కట్టించి అక్కడ లోకల్ లీడర్స్ అడిగి కట్టించుకున్నారు. సరే, అది మంచి పని. అంటే ప్రజావేదిక కూల్చినట్టు కూల్చకుండా దాన్ని కూడా కంటిన్యూ చేసినందుకు ఇప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టింది నేనెందుకు చేయాలనకుండా దాన్ని పూర్తి చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే అంతవరకు ఆయన ఏకైక పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూషన్ చేసింది ఇది ఒకటే. ఓకే, ఇంకేం కనపడవు మీకు. చూడండి, అటువంటిది ఇప్పుడు ఇవాళ ఇందాక చెప్తున్నారు ఫెయిల్యూర్స్ అని. ఇప్పుడు ఈయన వచ్చి ఎంతకాలం అయింది చంద్రబాబు నాయుడు గారు?
2024 మే వరకు ఈయనే ఉన్నాడు కదా, మే 5 వరకు. మరి దానికి కారణం ఆయన చంద్రబాబు గారా? బుడమేరు ఆక్రమణలు ఉన్నాయి, బుడమేరు ఆక్రమణలు ఎందుకు క్లియర్ చేయాలా? కొల్లేరు ఆక్రమణలు ఎందుకు క్లియర్ చేయాలా? బుడమేరులో ఆ పూడికలు ఎందుకు తీయించలా? ఇప్పుడు దాని మూలనే కదా సింగనగర్ కానీ పాయకాపురం కానీ వాళ్ళంతా మునిగిపోయింది, దాని మూలనే కదా. బుడమేరు హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు కూడా దాని కారణంగానే వరదలు వస్తాయని చెప్పి తెలుసు కదా. మరి గవర్నమెంట్స్ గతంలో గవర్నమెంట్స్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ నిర్లక్ష్యం ఎవరిది కనిపిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంత రాలా. బుడమేరుతో దాదాపు ఒక 20 ఏళ్ళ దగ్గర నుంచి బుడమేరు పరిస్థితి అట్లేదు. ఇప్పుడు ఒకసారి అంత వర్షం పడి వచ్చేటప్పటికి అంటే ఆక్యుపేషన్లు అయిపోయినాయి, కొద్దిగా ఆ గట్టు ఆక్యుపై చేయటం అట్లా. దాంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుందని తెలిసిందే కదా మనకి ఆక్యుపేషన్లో. అట్లా దాన్ని ఇప్పటికైనా ఒక హైడ్రా ప్రాజెక్ట్ లాంటిది అక్కడ కూడా తీసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఈ బుడమేరులో అదే ఆ ప్రవాహం వెళ్ళే దాంట్లో కానీ అక్కడ కానీ ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయించి ఒకసారి మళ్ళీ పూడికలు తీయించితే ఈ ప్రమాదం రాదు, వచ్చినా ఇంత తీవ్రత ఉండదు. సో ఇప్పుడు సిచ్యువేషన్ కనుక చూస్తుంటే పైన సుంకేసుల జూరాల వీటిని అన్నింటి నుంచి శ్రీశైలంకి బాగా వాటర్ వచ్చేసాయి, కెపాసిటీని మించి వచ్చేసినాయి. సో అక్కడ కూడా గేట్లు ఎత్తేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 11 లక్షల క్యూసెక్లో ఏమో ప్రకాశం బ్యారేజీలో ఉన్నాయంట. హైయెస్ట్ 1903 తర్వాత 2003 తర్వాత హైయెస్ట్ వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు దీని ప్రమాదం ఏముండదా? ఏముండదు, వదిలేస్తారు కిందకి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి కదా. సో ఏమి కిందకు వదిలేస్తారు. ఇప్పుడు దాన్ని కూడా విమర్శిస్తున్నట్టున్నారు, కిందకు వదలకూడదని. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా జాగ్రత్త చేసుకుంటున్నారు అధికారులని. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలని చెప్పి 2019లో 19 వరదలే కదా, 19-20 వరదలో విశ్వప్రయత్నం చేశారు. ఏది గేట్లు ఎత్తకుండా, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా జనం కూడా భయపడ్డారు. ఏంటి అసలు అంత ఓవర్ఫ్లో అవుతుంటే కూడా అప్పుడు కూడా నాకు గుర్తుండి 11 లక్షల క్యూసెక్లు దగ్గర 10 లక్షల సుమారుగా అంతే, నియర్లీ 10 లక్షల అప్పుడు కూడా అంత తీవ్రత ఉంది. దాన్ని ఆపినా కానీ అక్కడేం అవలా. ఈలోపు బ్యారేజ్కే ఏది బ్యారేజ్ కొట్టుకోబోద్దేమో, ప్రమాదం బ్యారేజ్కే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుందని అప్పుడు వదిలేరు కిందకి. ఇది ఏది ఇటువంటి రాజకీయాలు చేయకూడదు కదా. ఇప్పుడు ఏమంటారంటే అధికారులు చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటారు. శ్రీశైలం నుంచి వార్త వస్తుంది నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి ఏమో ప్రకాశం. అందరికీ తెలిసిందే పైనుంచి ఎంత ఫ్లో వస్తుంది, కిందకు వదలాలి కదా. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 3 TMCలు అంతే కదా, చిన్నది. అవును, జస్ట్ అది క్యారీ చేయడం కొద్ది వరకే తప్ప మిగిలినవి కింద వదిలేయడానికే కదా. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చినాయి వదిలేస్తారు. పులిచెంతలు నిండిపోయింది, నాగార్జున సాగర్ నిండిపోయింది, అక్కడ ఇది మన శ్రీశైలం డ్యాము ఇది ఎక్కడ ఉంటారు. పోనీ మిగిలిన కాలువలు చెరువులు అంటే అవి నిండిపోయి ఉన్నాయి కదా అప్పుడు వర్షాలకి. అలా ఉంచుకుంటారు మునిగిపోయేదాకా, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయేదాకా. అదే అంటున్నా, అడ్మినిస్ట్రేషన్ తెలియక లేకపోతే తెలిసి కూడా ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి విమర్శలు, దానికి అర్థం లేని విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరు. సో ఇక్కడ ఇంత వరదలు వచ్చినప్పటికీ ప్లస్ కృష్ణా మొత్తం మ్యాక్సిమం కెపాసిటీ వచ్చినప్పటికీ కూడా అమరావతికి ఏం కాల ఇవాళ. సో ఏంటి అమరావతికి సంబంధించి మీరు ఎప్పుడూ లేదండి, అమరావతి ఎప్పుడు మునగల. అసలు వీళ్ళు అంటమే తప్ప అమరావతికి ముంపు ప్రమాదం లేదు, అమరావతికి మన ఇది ఏమంటుందని భూకంపాల ప్రమాదం లేదు అని చెప్పి మీకు నివేదికలే వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక ప్రాంతం మీద విద్వేషం ఎందుకో అర్థం కాదు. ఏ ప్రాంతం ఒకప్పుడు పోలవరం ఉందండి, పోలవరం కడుతున్నారు, అది గోదావరి జిల్లాలో ఉందని మిగిలిన జిల్లాలో దాని మీద దుష్ప్రచారం చేస్తే ఏమవుతుంది? పోలవరం వలన ప్రయోజనాలు మొత్తం రాష్ట్రానికి వస్తుంది కదా. రేపు అమరావతి మీద ప్రయోజనాలు కూడా మొత్తం రాష్ట్రానికి వస్తుంది కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి సిటిజన్కి దాని ఫలాలు అందుతాయి. దాని మీద దుష్ప్రచారం చేయటం అంటే మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇవాళ ఎక్కడ మునిగింది? విజయవాడ మునిగింది, విజయవాడని తీసేద్దామా? ఇప్పుడు ఆ విజయవాడ మునగడానికి కూడా మెయిన్ కారణం
స్టార్మ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది గుంటూరుకి విజయవాడకి ఒక 550 కోట్లు గ్రాంటు. అది 2018 నుంచి 17 నుంచి చేస్తూ వచ్చారు. అది జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆ ఎల్ఎన్టీ చేస్తుంది. ఎల్ఎన్టీ మొత్తాన్ని పంపించారు. ఆ తర్వాత ఆ వర్క్స్ ఆపేశారు. ఇప్పుడు సగం పనులు జరగటం మూలన సగం పనులే పూర్తి అయ్యి ఆ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటం మూలన ఈ వర్షానికి విజయవాడ మునిగింది. ఓకే, లేకపోతే డ్రైన్స్ లాగేసి వెళ్ళిపోయాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని కూడా వీళ్ళు దాన్ని కూడా డైవర్ట్ చేసినట్టున్నారు. కొంత జరిగింది, మిగిలిన ఆపేశారు. సో ఇది రివర్స్ టెండరింగ్లో భాగంగానా? రివర్స్ టెండరింగ్ కూడా కాదండి, ఆపేశారు అంతే. ఆ వర్క్ ఆపేశారు అంతే. చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కాబట్టి అంతే. రాజధాని 3 రాజధానులు కాబట్టి ఇక్కడ రాజధాని లేదు కాబట్టి ఆపేశారు. దానికి రీజనింగ్ చెప్పమానండి. అసలు ఎందుకు ఆపారో చెప్పమానండి. ఈ విమర్శ చేసేవాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిలియరా, తెలుగుదేశం ఫెయిలియరా, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంటు అంతకుముందు ప్రభుత్వం మొదలెట్టి కొనసాగిస్తున్న దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయాల? ఎందుకు ఆ ఫండ్స్ని ఆపేశారు? ఎందుకు ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు? దానికి సమాధానం చెప్తే తప్ప ఈ వరదల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. సో ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు ముంపు కారణం ఏది మీరు రిపేర్ చేయకపోవటం, ఆక్రమణ తొలగించకపోవడం, రెండేమో ఇది ఈ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయకపోవటం. సో ఈ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా అనుకోవాలా? అంతే కదా మరి. వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ అసలు ప్రజల్ని పట్టించుకోకపోవడం తప్ప ఎంతసేపు ఇప్పుడు ప్రజాకర్షణ లేదు, ప్రజాకర్షక పథకాలే కాదు కదా, ప్రజలకు ఉపయోగపడుతుందంటే ప్రతి ఉపయోగపడుతుంది. మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటే ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఓటు బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు మంచినీళ్ళు ఎంత ముఖ్యమో డ్రైనేజ్ వ్యవస్థ అంతే ముఖ్యం కదా. సో ఇప్పుడు రాజధాని మునిగిపోతుంది అమరావతి అని చెప్పి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది కదా. ఈ వరదలతోటి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా? ఒక విధంగా దురదృష్టంలో అదృష్టం అంతేనంటారా? అంతే కదా. పరిణామం దురదృష్టకరం, బోడంత నష్టం జరిగింది. కాకపోతే ఏంటంటే రాజధాని అమరావతి మునగదని ఎప్పటి నుంచి చెప్తున్నామండి. అసలు మునగదు, 3 పంటలు అనేది అబద్ధం. అమరావతిలో 3 పంటలు ఎప్పుడు పండలా. ఒక్క జరీ భూములు ఉంటాయి కదా, ఇది కృష్ణానది ఒడ్డున, అక్కడ మాత్రం తోటలు, అక్కడ పంటలు పండుతాయి. అది అంతా కలిపితే 3000 ఎకరాల చిల్లర, అంతే. 3000 ఎకరాలు 4000 ఎకరాల లోపు. మిగిలిన వాటిల్లో చాలా వరకు వర్షాధార పంటలు వేసుకునే భూములు ఉన్నాయి. సో మొత్తం మీద ఒక చెడు ఇంకో మంచికి అన్నట్టుగా కనబడుతుంది అమరావతి సిచ్యువేషన్. దుష్ప్రచారం చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టు ఆ చెడు ఇక్కడ కనపడుతుంది. విజయవాడ మునిగింది, గుంటూరు మునిగింది, కానీ అమరావతి మునగలేదనేది. సో ఇంకోటి పోలవరం కానీ, లేదంటే పులిచెంతలు కానీ, లేదంటే శ్రీశైలం కానీ, నాగార్జున, ఇవన్నీ మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేదు గత ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది. దానికి ఏమంటారు? డెఫినెట్గా అసలు దాన్ని మీరు సాగునీరు అనే దాన్నే ప్రాజెక్ట్స్నే నిర్లక్ష్యం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 72,000 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. ఇది సాగునీటి ప్రాజెక్టుల కోసం. వివిధ ప్రాజెక్టులు మొదలెడతాం, కంటిన్యూ చేయటం, కొన్ని పూర్తి చేయటం. దాంట్లో భాగమే పట్టిసీమ కూడా. నిజంగా పట్టిసీమ అనేది వాళ్ళ ఎంత ఒక ఆ ప్రాజెక్టు తీసుకురావడం అనేది ఒక విజన్ కింద లెక్క. అంతకుముందు మీరు పోలవరం కోసం తవ్వేసి వృధాగా వదిలేసిన ఆ కాలువని, అక్కడ అన్నీ మొత్తం మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా అన్నీ పూర్తి చేసి ఒక లిఫ్ట్ పెట్టి, మీరు ఇప్పుడు కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం ఇవాళ వేస్ట్ అయిపోయింది, కానీ 1,100 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ లిఫ్ట్కి. ఇవాళ ఎంత సర్వీస్ చేస్తుంది? దాదాపు మొదటి సంవత్సరంలోనే దాని ఖర్చు పనులు లాభం వచ్చింది రైతులకి. అంటే ఎట్లా ఉపయోగించుకోవాలి వనరుల్ని, ఉన్న వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవడం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ పట్టిసీమ. కానీ దాన్ని 5 సంవత్సరాల పాటు మూలన పడేశారు కదా జగన్. మూలన పడేసిన ఆఖరి సంవత్సరంలో తప్పనిసరి అయ్యి నీళ్లు వదిలారు. అంటే ఎవరిని నష్టపెడుతున్నారు మీరు? ఆ మొత్తం అన్నీ వాడుకున్నారనుకోండి, ఆ కృష్ణా నీళ్ళని శ్రీశైలంలో ఆపుకుని రాయలసీమకి ఇవ్వచ్చు కదా. అవకాశం రాయలసీమ వాసులకు పోగొట్టింది మీరేగా. ఇప్పుడు ఇక్కడ నీకు అవైలబిలిటీ ఉంది నీరు,
ఈ మొత్తం కృష్ణా డెల్టాకి సరిపోతుంది. కృష్ణా డెల్టాకి కనుక మీరు పట్టిసీమ ద్వారా పంపిస్తే ఈ నీళ్లు ఎంత అయితే వాడుకున్నామో అంతా మీరు రాయలసీమలో అక్కడ రాయలసీమ వాసులకు ఇస్తే కరువు ప్రాంతాలు బాగుపడాయి కదా, అక్కడ కూడా బాగా అయ్యేది కదా. అది మరి ఎవరు చెప్తారో ఏంటో, ఇది మనం కొద్ది డైవర్ట్ ఇందాక మీరు అన్నారు కదా ప్రాజెక్టులో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్. నిజంగా అప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతున్న కారణం ఏంటి? డ్యాము గేట్లు లేపాల్సిన టైంలో అక్కడ ఎవరో ఇసుక తడిసిపోతుందని వాళ్ళు ఎవరో తీసుకుని డంప్ చేసిన ఇసుక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, దానికోసమని డ్యాము నీళ్లు వదలకపోతే డ్యామ్ కొట్టుకుపోయింది. గ్రామాలు కొట్టుకుపోయి 39 మంది చనిపోయారు. ఎవడు బాధ్యుడు దానికి? మరి పులిచింతల గేట్ కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? పులిచింతల గేట్ ప్రాబ్లం ఉందని చెప్పి ముందే చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా వదిలేస్తే పులిచింతల గేట్ కొట్టుకుపోయింది. తర్వాత అట్లాగే పోలవరంలో కూడా జరిగింది కదా. పోలవరం తర్వాత అది మొత్తం అది డిస్ట్రక్షన్ అనుకోండి. ఇది గుండ్లకమ్మ ప్రాజెక్టు అదే పని చేశారు, అక్కడ గేటు కొట్టుకుపోయింది. ఇవన్నీ కొట్టుకుపోవటం వలన మీకు ఎన్ని టీఎంసీల జీవజాలాలు బయటికి పోయినాయి. ఇప్పుడు అవన్నీ పొలాలకు ప్రాణమే కదా. ఎన్ని లక్షల ఎకరాలు బీడుపడిపోయి ఉంటాయి. ఇదంతా మానవ తప్పిదంలో జరిగిన నష్టం. ఇది మానవ తప్పిదం. అట్లాగే శ్రీశైలం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 100 అడుగుల దగ్గర పెద్ద గొయ్యి పడింది, ప్రాజెక్టుకే ఇది అవుతుందని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. దానికి డబ్బులు ఇవ్వండి. మొత్తం 180 కోట్లు 200 కోట్ల లోపు ఎంత ఖర్చు అవుతుంది. గేట్లకి ఇమ్మని అడిగారు. ఇచ్చింది ఎంతో తెలుసండి? 5 సంవత్సరాలు 10 లక్షలు. డీజిల్కి కూడా సరిపోయాయి. అంటే ఆ జీతాలు అవి ఉంటాయి నేను అనుకుంటాం. జీతాలు కూడా చాలు. దానికి ఇచ్చింది మెయింటెనెన్స్కి అంతా. ఇప్పుడు అదే మొన్న చూశారు మీరు, ఒక తుంగభద్ర గేట్ కొట్టుకుపోయింది. 60 టీఎంసీలు 70 టీఎంసీలు నీరు బయటికి పోతుంది అనుకుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు అలర్ట్ అయ్యి ఏం చేయాలని ఆలోచించి ఒక కన్నయ్య నాయుడు గారిని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశారు? టెక్నాలజీ ఉపయోగించాడు. ఆయనకున్న టెక్నాలజీని మొత్తం చేశారు. 35 టీఎంసీలు లాస్తో మొత్తం స్టాప్ లాక్ గేట్ పెట్టగలిగారు. మీరు ఉపయోగించుకుంటే ఉన్నారు కదా, ఎందుకు ఉపయోగించుకుంటా? కానీ అదే దాని మీద తుంగభద్ర దాని మీద ముందు చూపు లేనందువల్లే రాయలసీమకి నష్టం జరగబోతుంది, ఎడారిగా మారబోతుందని వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేశారు. అవును. ఆ తర్వాత కన్నయ్య నాయుడు తీసుకెళ్ళి ఏదో చంద్రబాబు నాయుడు గారు చేశారు అనుకో. రాయలసీమని ఏది చెప్పినా అండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అధికారంలోకి వచ్చే నెల అయింది, 3వ నెల పూర్తి కాదు. కాబట్టి ఆయన ఎంత కారణం అవుతాడు? అంతకు ముందే కారణం అవుతారు కదా. అది మర్చిపోతున్నాడు. 19 నుంచి 24 వరకు అధికారంలో ఉంది మనమేననే మాట మర్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వాళ్ళ హయాంలో జరిగితేనే జరుగుతుంది తప్ప ఇప్పుడు జరగడానికి ఏముంది? అలాగే ఇప్పుడు మీరు ధవళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు గేట్లన్నీ రిపేర్కి వచ్చినాయి, దాన్ని ఇంతవరకు మార్చలా. ఇవన్నీ యాక్చువల్గా డ్యామ్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పెట్టారు కానీ దానికి ఇప్పుడు ఇవాళ ఏదో తీసుకున్నట్టు కన్నయ్య నాయుడు గారిని అడ్వైజర్ కింద ఆయన్ని తీసుకుని మొత్తం డ్యామ్స్ అని సర్వే చేయించి ఏది ఎక్కడెక్కడైతే రిప్లేస్ చేయాలో అవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తే మనకి నీటి కరువు ఉండదు. అవును. ఎప్పుడైతే మీరు నీరు వేస్ట్ చేయటం ఏంటి చెప్పండి? ఒక జీవనదిని వేస్ట్ చేసినట్టే కదా. నీటి నిర్వహణ అనేది అసలు హై ప్రయారిటీ ఉంది. ఒకప్పుడు మీరు ఒక 30-40 ఏళ్ల క్రితం చూడండి, కాలువలోంచి ట్యూబ్ వేసుకోవాలంటే కూడా ఊరుకునేవాళ్ళు, ఓవర్సీస్ తిరుగుతుండేవాడు దాని మీద. అవును, కాలువల మీద తిరుగుతుండే లస్కర్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వెంటనే ఆ ఆయిల్ ఇంజిన్ కానీ ఏదంటే దాన్ని సీజ్ చేసేవాళ్ళు. ఇవాళ విచ్చలవిడితనం అయిపోయింది. మళ్ళీ కొంత కంట్రోల్ చేసే విధంగా ఉంటే తప్ప ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా అతి ముఖ్యమైనది. ఇప్పుడు అది నీళ్ళు ఉంటేనే కదా ఏదన్నా. ఇప్పుడు ఒక పరిశ్రమ రావాలి, వాళ్ళకి నీరు ఇస్తేనే కదా. ఇప్పుడు కియా పరిశ్రమ ఉందండి, దానికి నీళ్లు కావాలన్నారు, ఇచ్చిన తర్వాతే పరిశ్రమ పెట్టారు వాళ్ళు. మీకు ఇండస్ట్రీ కావాలంటే మీరు దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీళ్లు ఇవన్నీ ఇవ్వాలి. సో ఇప్పుడు కన్నయ్య నాయుడు గారిని తీసుకున్నారు కదా, సలహాదారుగా తీసుకున్నారు. బహుశా దాన్ని కూడా
చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా జాగ్రత్త చేసుకోవడానికి ఈయన తీసుకున్నారంటారు. దాన్ని మనమే హెల్ప్ చేయలేవు అటువంటిది. ఇంకా అంతవరకు పర్లేదండి. కన్నయ్య నాయుడు గారు ఈయన క్యాస్ట్ అని చెప్పి తీసుకున్నారు అనలేదు. నెక్స్ట్ స్టెప్ అదేగా. అంటే ఆయన ఆపిన ఇప్పుడు ఆయన సేవ్ చేసిన 40 TMCలు ఒక్కలమే వాడుకుంటారు అనుకోవాలి, మిగిలిన వాడుకోవాలనుకోవాలి. ఇందాక మీరు కొల్లేరు గురించి ప్రస్తావించారు కదా. కొల్లేరు విషయంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయన దాన్ని పరిధిని తగ్గించడం, మళ్ళా కొంచెం పెంచడం, మళ్ళీ తగ్గించడం ఏదో చేశారు. అప్పుడు అవగాహన ఉంది సార్. అప్పుడు దాని మీద ఏం చేశారు అనేది అదేనంటున్నాను. అప్పుడు అక్కడ ఉన్న ఈ ఆక్యుపేషన్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే ఆక్యుపై చేసుకుని చేపల చెరువులు పెట్టి అక్కడ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం కాంటూర్స్ తగ్గించారు. ఇంతే. దాన్ని తగ్గించడం వలన ఏమైంది, మీకు ఇప్పుడు ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ నీరు లాగవు కదా. దాని మీద అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది సార్. కరెక్ట్గా గుర్తులేదు. ఆ దాన్ని తగ్గించడం అనేది, కాంటూరు స్ట్రక్చర్స్ తగ్గించడం అనేది అప్పట్లో పెద్ద ఇదే. తగ్గించడం అనేది పెద్ద తప్పు. అది ఆ రోజున జరిగింది. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కోసమేనా అది తగ్గించింది అప్పట్లో? కాంగ్రెస్ పార్టీ అనే కాదు, నాకు తెలిసి అందరూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఎక్కడికక్కడ అందరూ ఉన్నారు. కానీ ఇటువంటివి వచ్చేటప్పుడు ఏంటంటే మనం పర్యావరణ పరిరక్షణ అనేది ఉంటుంది కదా, పర్యావరణం కోసమైనా ఇప్పుడు అదేమో ఇప్పుడు కొల్లేరు అనేది మంచినీటి సరస్సు, ఉప్పు నీరు కాదు. దాన్ని మనం అలా విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పటికైనా మరి దాని మీద తీసుకుంటారో తీసుకోరో చూడాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన తప్పిదం ఫలితం కూడా ఇదేనా? ఆ రోజున అక్కడ చేశారు, కృష్ణా వాటర్ మీద హక్కులు వదులుకుంటాం చేశారు. ఇవన్నీ తప్పులే. కాకపోతే ఇవాళ మీరు ఇందాక అంటున్నారు కదా పోలవరం అనేది మనకు సాకారం అయితే ఇప్పుడు అదే నేను అన్నది ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఈ రివర్స్ టెండరింగ్లు ఇటువంటివన్నీ లేకుండా ఒక కాంట్రాక్టర్లు ఎవరైనా వదిలేసేయండి, వాళ్ళు యాజ్ పర్ రూల్స్ టెండర్ వేసుకుంటారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు అసలు మార్చకూడదు. ఎందుకంటే వాళ్ళు దానికి కొన్నాళ్ళు వాళ్ళ గ్యారంటీ కూడా ఉంటుంది. మీరు కాంట్రాక్టర్ మారిస్తే గ్యారంటీ పీరియడ్ క్యారీ ఆన్ అవ్వదు. వాళ్ళు ఏదన్నా అక్కడ తేడా జరిగితే దానికి వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆ బాధ్యత లేకుండా ఏదో రివర్స్ టెండరింగ్ అని చెప్పి అదొక పెద్ద మాయ. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో 1000 కోట్లు ఆదా అయిందన్నారు. అది పెద్ద మామూలు అబద్ధం కాదు. అది 500 కోట్లు ఇసుకిచ్చారు. దాని తర్వాత 2800 కోట్లు దాని పెంచేశారు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ పెంచేశారు. అక్కడ వచ్చింది లేదు నష్టం తప్ప. 1000 కోట్లు మిగిల్చారు, 2500 కోట్లు ఇచ్చారంటారు. ఇచ్చారు. అది అయిన తర్వాత ఏంటంటే మీరు ఇమీడియట్గా ట్యాకప్ చేయకుండా దాదాపు ఒక 1 year ఆ మధ్యలో వేస్ట్ అవటం వలన ఈలోపు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత మొత్తం డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా డ్యామేజ్ అయిందని ఇలా తెలియదు కదా. ఎప్పుడో తర్వాత దాని మీద వస్తే అప్పుడు ఎప్పుడు డ్యామేజ్ అయింది అనేది మొదలెట్టారు. అంటే అది కూడా చంద్రబాబు నాయుడు కారణంగానే కొట్టుకోపోయిందని చెప్తున్నారు. అది అమ్మటం అనేక సందర్భాల్లో చెప్పాడు కదా. అంటే ఒకటండి, R&R అమలు చేయాలి. ఇప్పుడు మీరు 41.15 దానికి మీటర్స్ లెవెల్కి కనుక అయితే కొంతమంది చేయాలి. అంతవరకు చేశారు. కొంత 47.15 మీటర్స్ కనుక అంటే ఫుల్ కెపాసిటీకి కనుక చేయాలంటే ఇంకా మిగిలిన చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. అది కొంత ఆగి ఉంటుంది. అది అందుకని ఏంటంటే ఈలోపు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమనంటే వాళ్ళని ఎవాక్యుయేట్ చేసే వరకు కూడా అక్కడ ప్రాజెక్టు అక్కడ ఉన్న హోల్స్ పొడ్చొద్దు మీరు, ఏది అప్పర్ కాఫర్ డ్యామ్లో దానిలో ఉన్న హోల్స్ పొడ్చమాకండి, తర్వాత పొడ్చండి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ హోల్స్ పొడ్చలు అసలు వదిలేశారు. దాంట్లో నుంచి నీళ్లు సుడుగుతూ వచ్చి కింద పడి డ్యామేజ్ అయ్యింది. ఓకే, జరిగింది ఇది. అది జరిగింది ఇదే అని చెప్పి మానవ తప్పేదు అని చెప్పి దాదాపు మీకు అందరూ చెప్పారు. CWC వాళ్ళు చెప్పారు, మన జలవనరుల శాఖ మినిస్టర్ చెప్పాడు, లెటరే రాశారు కారణం ఇది అని. ఇంకా ఏదో జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తే ఎట్టగా. ఇప్పుడు అటువంటి పెద్ద ప్రాజెక్ట్ నిజంగా అంటే పోలవరం అనేదాన్ని కనుక వస్తే
ఆంధ్రప్రదేశ్లో నీటి కరువు ఉండదు. రాయలసీమకి ఉత్తరాంధ్ర రాయలసీమ దగ్గర నుంచి రాయలసీమను మీరు బ్రహ్మాండంగా ఒక హార్టికల్చర్ హబ్ కింద మార్చుకోవచ్చు. ఇక్కడ కోస్తా జిల్లాల్లో కానీ అలాగే ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడా నీటికి కరువు ఉండదు. అట్లాగే వైజాగ్లో పెట్టే పరిశ్రమలకు నీరు అందుతుంది. దారిలో ఉన్న కొన్ని వందల గ్రామాలకి కొన్ని లక్షల మందికి తాగునీరు అందుతుంది. అలాగే కృష్ణా డెల్టా మొత్తానికి ఆ నీళ్ళే సరిపోతాయి. ఇంకా మిగిలినవి తీసుకెళ్ళి నాగార్జున సాగర్కి ఎట్లాగా దాన్ని చేయాలి అనే దాని మీద కూడా ఏదో జరుగుతుంది. నదుల అనుసంధానం అనే దాని మీద వెళ్తుంది, దాని మీద జరుగుతుంది. ఇన్ని లాభాలున్నా అలాగే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇటువంటి ప్రాజెక్టుని రాజకీయ కారణాలు స్వలాభంతోనో స్వార్థంతోనో దాన్ని ఈ విధంగా చేసి బద్నాం చేశారంటే అది ఒక విధంగా చెప్పాలంటే దేశద్రోహం కింద లెక్క, రాష్ట్ర ద్రోహం కింద లెక్క. అది ప్రజలకు ద్రోహం చేసినట్టే. అందుకే 2024లో ప్రజలు కూడా రివర్స్ అయ్యారు. సో దీని కంటిన్యూషన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మెగా వరల్డ్ దాన్ని చేస్తున్నారు. అది రివర్స్ టెండరింగ్లో ఆయన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కాంట్రాక్ట్ని కొనసాగించడం చాలామందికి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఏమాత్రం సుతారం ఇష్టం లేదు. దాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, మొదట్లో త్రివేణి కింద ఉంది. రాజశేఖర రెడ్డి గారు టైంలో పోలవరం కాంట్రాక్ట్ త్రివేణి వాళ్ళకి వచ్చింది. అంటే త్రివేణి అంటే రాయపాటి సాంబశివరావు గారిని. వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. ఆ టైంలో ఏం చేశారు, త్రివేణి వాళ్ళని, అలాగే ఎల్ఎన్టీ, తర్వాత ఇంకో కంపెనీ ఏదో వీళ్ళందరినీ, అంటే వాళ్ళు త్రివేణి ద్వారా చేయడానికి ఒప్పుకోవాలి. మాకు పేమెంట్స్ త్రూ గవర్నమెంట్ రావాలి చేసిన పనికి. అంటే అప్పుడు ఏం చేశారు, గడ్కరీ గారు ఉన్నాడు జలవనరుల శాఖ, ఆయన దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ కూర్చోబెట్టి ఏ విధంగా చేయాలనే దాన్ని చేసి త్రివేణినే కంటిన్యూ చేస్తా, వీళ్ళకు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు డైరెక్ట్గా తీసుకునేటట్టుగా చేసి కంటిన్యూ చేశారు వర్క్. ఒక కాంట్రాక్టర్ని మీరు వెంటనే తీసేసి ఇంకొకరికి ఇవ్వటానికి చేస్తే మొన్న జరిగినట్టే 1 year వేస్ట్ అవుతుంది. 1 year వేస్ట్ అవడంతో పాటు ప్రాజెక్ట్ మొత్తాన్ని డ్యామేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రేపు పొద్దున కూడా వాళ్ళు చేసేది ఏంటి, మిగిలిన ఇప్పుడు ఈ కంపెనీ ఉందండి, డయాఫ్రామ్ వాళ్ళు ఉంది, అది కట్టాలంటే వీళ్ళ వల్ల కాదు, ఇది మన మెగా వల్ల కాదు. ఆ బామర్ కంపెనీను ఎల్ఎన్టీను వాళ్ళని తీసుకొచ్చి అందరూ కలిసి చేయాల్సిందే. వాళ్ళ దాంట్లో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి చేయాలి, అదే చేస్తారు. ఇప్పుడు అదే అసలు మెగా వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేయాలి అనేది కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు డిలే అవుతుందని చెప్తున్నారు. కంటిన్యూ చేయకుండా తీసేయటంటే 1 wayలో తీయటానికి లేదండి. దానికి మళ్ళీ మీరు వాళ్ళని తీయాలి, దానికి కారణాలు చెప్పాలి, ఇంకొకళ్ళని తీసుకోవాలి. ఈ మధ్యలో టైం డిలే అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఒకవేళ మీరు తీద్దాం అనుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనుకోండి, ఫర్దర్ డిలే, అంతే కదా. లేదంటే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మీరేమో అది చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయనకి బిల్ క్లియర్ చేశారు, దాదాపు 1000 కోట్ల రూపాయలు మెగాకి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కాంట్రాక్ట్కి 2014 నుంచి ఇంతవరకు రాలేదని ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది విమర్శిస్తున్నారు. ఎవరికి రాలేదు? తెలుగుదేశం పార్టీలో అప్పుడు 2014-2019 మధ్య చాలా మంది కాంట్రాక్టర్స్కి డబ్బులు రావాలి. ఆల్మోస్ట్ 15 కాంట్రాక్ట్స్ వేరును పోలం వేరు, కానీ మెగా వాళ్ళకి ఇస్తున్నారు. కానీ వీళ్ళు సొంతం పడుచుకోవట్లేదు అనేది చంద్రబాబు మీద ఉన్నటువంటి చాలా మంది. మెగాకి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కాదు కదా, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అయినా స్టేట్ గవర్నమెంట్ కదా చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేసిన ఫండ్స్ ఇచ్చేది వాళ్ళే కదా. స్టేట్ గవర్నమెంట్ చేసి ఫండ్స్ వాళ్ళు ఇస్తారు. దానికి కంటిన్యూషన్ దానికి ముడిపెట్టకూడదు కదా మనం. ఇప్పుడు పోలవరం అనేది టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్. ఆ ప్రయారిటీ ప్రాజెక్ట్ మనం నిలబెట్టుకోవాలి. రెండోది డిలే అవ్వకూడదు. డిలే అవ్వకుండా పూర్తి చేయగలిగితే, ఇప్పుడు నేను అనుకుంటాం ఏంటంటే ఆయన ఒక్కడే కంటిన్యూ చేయడు, 2-3 కూడా దానికి గుత్తేదారులు జతకొడతారు అనుకుంటున్నాను నేను. మీరు అన్నట్టు డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలంటే యాక్చువల్గా ఆ రోజున నవయోగ వాళ్ళు రికార్డు బ్రేక్ చేశారు. ఇది స్లాబ్ వేయటంలో కానీ వాటిల్లో కానీ నవయోగ తప్పించారు కదా జగన్మోహన్. అదే తప్పించేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తీసుకోవచ్చు. వీళ్ళు తీసుకుంటారో లేకపోతే వేరే వాళ్ళు చేస్తారో లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళని పెట్టుకుంటారో.
ఏది జరిగినా మనకి కాంట్రాక్ట్ అనేది ముఖ్యం కాదు, ఇన్ టైంలో పూర్తి అవుతుందా ఇన్ లేదా? టైంలో పూర్తి అవ్వాలి. రెండోది ఏంటంటే కక్ష సాధింపుగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు అతనికి వచ్చిందండి, అతన్ని తీస్తానికి కారణం ఉండాలి. ఇప్పుడు మెగాని తీసారనుకోండి, మళ్ళీ టెండర్ పిలవడానికి వీటికి టైం పడుతుంది. ఆ టైంలో మీకు మళ్ళీ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. కానీ వాస్తవం ఇది మీరు చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కొంతమంది ఉన్నారు కదా. ఇక్కడ ఒక్కటండి, కక్ష సాధింపు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి మనం ప్రయత్నించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి మధ్యలో తేడా అది. ఓకే, ఇప్పుడు ఈ 2 నెలలు అయింది కదా, 2024 ఆయన జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. 3 నెలలు ఎంటర్ అయ్యారు. ఈ పీరియడ్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది అనేది కొంతమంది అభిప్రాయం. వాళ్ళకేం చెప్తారు? అంటే ఒకటండి, కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా అయిపోవాలనుకుంటారు, కొంతమంది టిట్ ఫర్ టాట్గా చేయాలనుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తే అది చేస్తే ఇంకా ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఉంది. వాళ్ళు వేధించారు అనుకోండి, ఇవన్నీ చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళని వెళ్ళి కొట్టాలా లేకపోతే చంపాలో ఇంకోటో అనుకున్నాం అనుకోండి. అప్పుడు తేడా ఏముంది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి? డెమోక్రటిక్ పార్టీ ఇది, ఒక ఆశయాలు ఎన్టీఆర్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి దీంట్లో విజన్లో వెళ్తున్న పార్టీ. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడతాం ఇది చేశారని మనం కూడా మాట్లాడు, అయితే వాళ్ళు చేసినట్టే మనం చేస్తేను తేడా ఏముంది? ప్రజలకి తేడా ఏం కనపడుతుంది? కానీ తేడా ఏం లేదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళ మీద అంటే చిన్న తప్పులు, ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఉన్నారండి, ఆవిడేదో రీపోస్ట్ చేశారు, మరి ఆవిడని తీసుకొచ్చి జైలు కూర్చోబెట్టారు స్టేషన్లో. నన్ను తీసుకోండి, నేను హైదరాబాద్ నుంచి ఏదో ఒక రిపోర్ట్ చేశా, నా ఇంటి మీదకి వాళ్ళు పోలీసులను పంపించారు, ఒక ఎస్ఐని 5 కానిస్టేబుల్ని పంపించిన తర్వాత మీకు 41 year నోటీస్ ఇస్తాను. 41 year నోటీస్ ఇవ్వడానికి ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్ కడప నుంచి రావాలా? అవసరం లేదు. ఇలాంటి ఇప్పుడు చాలామంది ఇళ్ల మీదకి వాళ్ళు వెళ్ళారు, అర్ధరాత్రి పూట కూడా మహిళలను చూడుకొని వెళ్ళారు. నాకు కూడా ఫోన్లు చేశారు. చంద్రయ్య ఆయన అతను పల్నాడు, ఆయన మెడ మీద కత్తి పెట్టి కోసి ఏం చేశారు మనందరికీ తెలుసు. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన తర్వాత రోహిత్ రెడ్డి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అత్యాచారం చేసింది అనేది కళ్ళారా అందరూ చూశారు కదా ఎలక్షన్ టైంలో. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆ పులివర్తి నాని దాని మీద, అతని మీద అసలు కనీసం సెక్షన్లు కూడా అత్యాచారం చేశాడని సెక్షన్ కూడా పెట్టకుండా వదిలేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మరి వీళ్ళందరూ. అంటే ఒకటండి, మీరు అన్నది కరెక్టే కొంతవరకు. మీరు అన్న దాంట్లో ఇప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి, ఇంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి, అప్రజాస్వామికంగా వ్యవహరించారు కాబట్టి, ఒక విధంగా ప్రకటిత ఎమర్జెన్సీ ఎట్లుంటుందో ఆ విధమైన పరిస్థితులు తీసుకొచ్చారు కాబట్టి, ఒక జనంలో ఒక విధమైన ప్యానిక్ క్రియేట్ చేశారు కాబట్టి అంత ఘోరంగా ఓడిపోయారు. జనం ఏంటంటే బయటపడినా కానీ ఇబ్బంది పెడతారు మనని అనేది బయట పడకుండా ఆ మొత్తం ఓట్లో చూపించారు. అటువంటి పరిస్థితి టీడీపీ ఎందుకు తెచ్చుకోవాలి మేడం? కాదు కదా, చట్ట ప్రకారం అట్లీస్ట్ చట్ట ప్రకారం కదా. అదే చట్ట ప్రకారం వెళ్ళాలి. అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, ఏమనేది సరే, ఏ కేసు ఏం జరిగింది అనేది అట్లా అటు పెడితే, కానీ అతను వాళ్ళు నిందితుడే కదా, కోర్టు ట్రయల్ ఎదుర్కోవాల్సిందే కదా. ఎదుర్కొన్నారు, బట్ సెక్షన్స్ పెట్టే దాంట్లో ఆధారపడి ఉంటుంది కదా ఆ కేసు సీరియస్నెస్. అది చూడాలి, ఒకవేళ అవసరమైతే సెక్షన్స్ మార్చచ్చు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కానీ లేదా మైనింగ్ స్కామ్లో కానీ వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళందరూ అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆయనేమో మనకి శ్వేతపత్రాలు విడుదల చేశారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు, మరి వాళ్ళ మీద ఇంతవరకు ఏం చర్యలు లేవు కదా. అంతకుముందు ఏపీసీఐడి, ఏపీ ఏసీబీ ఏ విధంగా పనిచేసింది అనేది మనం చూసాం. కానీ నేను అదే అన్నాను, ఆ విధంగా చేశారు కాబట్టే అంత ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మీరు ఇవాళ 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఎట్లా చేసిందో వదిలేస్తే, 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి 2019 ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎవరన్నా ఇవాళ ఈ విధంగా ప్రవర్తించారా? ఎవరైనా ఈ విధంగా ప్రభుత్వ పరిపాలన జరిగిందా? ఎక్కడైనా సరే ఈ విధంగా సిఐడి ప్రవర్తించిందా? లేదు కదా.
అట్లాగా మళ్ళీ టీడీపీ ఎందుకు ప్రవర్తించాలి? అలా ప్రవర్తించమని చెప్పట్లేదు, బట్ చట్ట ప్రకారమైనా వీళ్ళ మీద చర్యలు ఇప్పుడు ధర్మారెడ్డి ఉన్నాడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో. ఆ ధర్మారెడ్డి ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. మరి ఏం చట్ట ప్రకారం కేసులు పెడుతున్నారు కదా, కేసులు పెడతారు, ఇన్వెస్టిగేషన్ ఏం ఇన్వెస్టిగేషన్ అంటే ఒకటండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఎప్పుడు పెట్టారు చెప్పండి? 2009 కదా, 2009 నుంచి వాళ్ళ 2024 ఇంతవరకు మరి అందరికీ తెలుసు జరిగిందనేది తెలుసు. ఈడీ దగ్గర హవాలా సొమ్ము వచ్చిందనేది కూడా ప్రూవ్ అయింది అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఆయన కోర్టులకు వెళ్లకుండా అవాయిడ్ చేసుకుంటా, వాయిదాలు తీసుకుంటా, ఏదేదో ఫైల్ చేస్తా, డ్రాగ్ ఆన్ చేసుకుంటా, ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది, ఇట్లా వాయిదాలు తీసుకోవడం కుదరదు, ఇమీడియట్గా పూర్తి చేయండి, తొందరగా డే టు డే ట్రయల్ జరగండి అని. మరి అది జరగట్లేదు తెలియదు. ఇది పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఎవరికైనా అంతే కదా, మీరు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళొద్దు, కానీ విత్ ఇన్ ది ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళని బుక్ చేయడం కరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళని ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించమని మనం చెప్పకూడదు, చెప్పం కూడా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా చాలా మంది వ్యవహరించారు కదా పోలీస్ డిపార్ట్మెంట్, అలా వ్యవహరించాలని మాకు కోరుకోవట్లా. కానీ కనీసం గతంలో ఏదైతే చేశారో దానికైతే ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు సినిమా యాక్టర్ కేసు వచ్చింది మొన్న విజయవాడలో. ఇప్పుడు దానికి సంబంధించిన పోలీస్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ అందరూ బుక్ అవుతున్నారు. అప్పుడు కాదంబరి జత్తా అనేది ఇప్పుడు అందరి మీద కేసులు వస్తున్నాయి కదా, రేపు వాళ్ళకి దానికి సమాధానం చెప్పాలిగా. అంటే ఒకటండి ఇక్కడ, ఇప్పుడు దాని మీద కూడా కాదు ఇక్కడ ఒకటి టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు ఏంటంటే జరగట్లేదు అని. అవును, ఒక తప్పు 2 తప్పులు అనుకోవచ్చు. ఇక్కడ 100,000 తప్పులు ఎన్నిటి మీద తీసుకుంటారు ఇమీడియట్గా? మీరు తీసుకునే ప్రాసెస్లోనే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మీద ఉన్నట్టు కాదంబరి జత్వా అని కేసు ఉంది, దాని మీద సీనియర్ ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని విచారించడానికి డిఎస్పీ నేస్తే ఆ విచారణ సీరియస్ అనుకోవాలా, నాన్ సీరియస్ అనుకోవాలా? లేదు, డిఎస్పీ అని కాదు, ఆవిడ లేడీ కాబట్టి లేడీని వేశారు. అవును, ఇప్పుడు వాళ్ళేవో సీనియర్ ఐపీఎస్లు అండి, సీతారామన్యులు కానీ లేదంటే వాళ్ళని విచారించలే, వాళ్ళ ప్రమేయం వాళ్ళని విచారించడానికి కాంతిరాణ్ టాటా ఉన్నారు, తర్వాత అతను విశాల్ గున్ని ఉన్నాడు, వాళ్ళు సీనియర్ ఐపీఎస్లు. వాళ్ళని విచారించడానికి ఈవిడ నోటీసులు పంపించారు కదా, ఈవిడ విచారణాధికారికి ఈవిడ వేశారు. అక్కడే ఇది విచారణ సీరియసా నాన్ సీరియసా అనేది కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అసలు ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించుకుంటున్నారు. అట్లా కాదు, కొంత అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది, ఇమీడియట్గా అయిపోవాలనుకుంటుంది. మనమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చట్టబద్ధంగా చేయాలి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకుంటే వ్యవస్థ చెడిపోతుంది అనుకుంటున్నాడు ఆయన. ఆల్రెడీ ఆ వ్యవస్థను చెడగొట్టారు. ఆ పరిస్థితి వద్దు, మనం వ్యవస్థను సవ్యంగా ఉపయోగించుకుని వాళ్ళని పర్మనెంట్గా బుక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అని మీకు అర్థమైంది. కానీ చాలా మంది క్యాడర్ ఎలా ఉంది అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. డెఫినెట్గా అందుబాటులో ఉంటారు కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది. మన ఇంత ఇబ్బంది పెట్టారు, వీళ్ళు బయట తిరుగుతున్నారు ఏంటనే లోపల కోపం ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళకూడదు, ప్రభుత్వం అనేది కూడా ముఖ్యం. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఉదాసీనత అని కొంతమంది అంటారు. మరి ఏం ఉండదండి అట్లాగా. ఇదివరకంటే ఇప్పటికీ స్పష్టంగా తేడా కనపడుతుంది. షూరా? మరి రీసెంట్గా పులివెందులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, వాళ్ళు పన్నులు కూడా పూర్తిగా చేయకుండా ఎన్ఓసీలు కూడా లేదు అంటున్నారు. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియదు అంటున్నారు. చంద్రబాబు గారు మరోసారి తప్పు జరగకుండా చూసుకోండి అని ఆయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు ఆ మధ్య వాళ్ళు కాంట్రాక్టర్లు, మా డబ్బులు ఇవ్వలేదు మీరని. మరి ఆ బిల్స్ క్రియేట్ చేశారు కదా. అదేదన్నా ఇప్పుడు వ్యవస్థలో సొంత మనుషులు పెట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఇంకా వీళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇక్కడ బ్లాక్ షీప్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎవరెవరు ఈ పని చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఇటువంటివి జరగవు. ఇప్పుడు ఇచ్చినట్టున్నారు ఫైనాన్స్ మినిస్టర్కి ఫైల్ చూపించకుండా ఏది డిస్బర్స్మెంట్ వద్దు అని. అసలు ఎప్పటి నుంచో ఉంది కదండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఏది జరగదు కదా. ఫైనాన్స్ మినిస్టర్ జరుగుతుంది వెళ్తుంది కదా. అందులో 350 కోట్లు, దాంట్లో 100 కోట్లు పులివెందుల కాంట్రాక్టులకి, మిగతా చిత్తూరు లేకపోతే కర్నూలు కాంట్రాక్టులకి ఇచ్చిన డబ్బులు అవి 350 కోట్లు మినిస్టర్ తెలియకుండా. డెఫినెట్గా మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా, ఎందుకంటే
అది చాలా ఇంకా దాని మీద ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఏంటంటే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింటుంది. ఏంటి పులివెందులకు కూడా ఇచ్చేస్తున్నారు, మనం చేసినవి రావట్లేదు ఇంకా. విచిత్రం పరిణామం. ఎన్ఓసీలు కూడా ఇవ్వలేదు కొంతమంది, అదే డబ్బులు ఏమైనా ఇచ్చేసారు. అయి ఉండొచ్చు. అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలండి. మరి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణం చంద్రబాబు గారిది, 4వసారి సీఎం, ఇంకా కూడా ఆయనకి ఇప్పుడు కమాండ్ రాలేదు. ఒకటి మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా మొన్నటిదాకా. ప్రస్తుతం ఏదో 1st తారీఖు జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ముందు అసలు ట్రాక్ ఎక్కించాలి కదా. బండి నడిపించడానికి ప్రయత్నం చేసి బండి కొద్దిగా నడుస్తుంది అనుకోండి, అప్పుడు గేర్ మార్చి స్పీడ్ వెళ్తుంది. ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. తప్పు చేసినాడు ఎవడో తప్పించుకోలేడు అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే డిలే అవ్వచ్చు. సరే, డిలే అయినా కానీ ఆయన అనుకున్న విధంగా నడవాలి రాష్ట్రం అంటే, అధికార యంత్రాంగం అయితే ఖచ్చితంగా ఆయన కన్సర్న్లో ఉండాలి కదా. ఇప్పుడు 16 మందిని నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి ఏదో మెమోలు ఇచ్చేసి వాళ్ళని ఉదయం సాయంత్రం వచ్చి రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళలో 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మరి చంద్రబాబు గారు? చేస్తున్నారు, చేయకపోతే యాక్షన్ తీసుకుంటారు కదా. చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు కదా డీజీపీ. తీసుకోలేదు, ఆల్రెడీ పేపర్లో వచ్చింది వాళ్ళు రావట్లేదు అనేది. ఇది అంటారులేండి, రాసిన దానికి అక్కడికి వెళ్తే మీరు అదేమో వెళ్తే సంతకాలు ఉంటాయి అంతేనంటారు. అదే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారండి. సంతకాలు పెట్టి వెళ్ళిపోవద్దనే చెప్పారు. ఉండే ఉంటారు, లేకుండా ఉండరులే. కానీ ఒకసారి మెమో ఇచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకంగా ఏం చేయరు. అయితే వాళ్ళు 16 మంది ఉన్నా ఇప్పుడు ఎడిషనల్ క్యాడర్ వచ్చింది కదా, ఎడిషనల్గా మనకి పంపించారుగా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు కదా. అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఈ 16 మందిని అయితే ఏదో ఒకటి చేయాలి కదా ఆయన. చేస్తారు, నువ్వు వెంటనే అవ్వదు కదా. ఇప్పుడు కాదు 16 మంది తప్పు చేసిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు 16 మందిలో కొంతమంది వాళ్ళతో అంటకాగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఏమో మామూలుగా ఏదో ఇది చేసిన వాళ్ళు ఉంటారు. ఆ తీవ్రత ఎక్కడ ఉంది దాన్ని బట్టి ఎవరిని ఎక్కడ చేయాలి. మొన్నటిదాకానేమో పోస్టింగ్ ఇవ్వలేదు కదా కనీసం, అంటే యాక్షన్ స్టార్ట్ అయినట్టే కదా. సో అలా సాటిస్ఫై కావాలంటారు నేను అనేది బిగినింగ్ కదా ఇది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీయాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఇన్వెస్ట్మెంట్స్ కోసమే ఈయన తాపత్రయపడుతున్నాడు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇది జరిగితే తప్ప మనకి అభివృద్ధి మొదలవదు. ఆ సైకిల్ మొదలవ్వాలి, ఫైనాన్షియల్ సర్కిల్ అనేది ఆయన ఉద్దేశం. దాన్ని దెబ్బ కొడడం కోసమే ఢిల్లీలో ధర్నా జరిగింది. మనం ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయాల్సిన నెసిటీ లేదు. ఏడేం జరగలేదు, ఏడేం జరగకుండానే రాష్ట్రపతి పాలన బయట పెట్టుకున్నారు అక్కడ. ఏంటంటే ఆయన ప్రయత్నం అది. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక అంటున్నట్టుగా కనుక జరిగితే, ఇందాక అన్నట్టే కనుక ఇప్పుడు ఒకవేళ క్యాడర్ అన్నట్టే కనుక అవుట్ ఆఫ్ ది వే చర్యలు తీసుకుంటే వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా ఇట్లాగే అనుకుంటారు. ఈ లా అండ్ ఆర్డర్ సవ్యంగా లేదు, ఇక్కడ పెట్టుబడి పెట్టరు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహాలు ఉండాలి, వాళ్ళు వెనుదన్నుగా ఉండాలి ప్రభుత్వం, అప్పుడే ఇన్వెస్టర్స్ వస్తారు. కరెక్టే. లేకపోతే 1000 కోట్లు పెట్టుబడి ఎందుకు పెడతాడు? ఇవాళ ఆ చంద్రశేఖరన్ టీసీఎస్ ఆయన టాటా గ్రూప్ చంద్రశేఖరన్ వచ్చి కూర్చుని ఆయన గ్రూప్ హెడ్గా ఉండడానికి ఒప్పుకున్నాడంటే ఎందుకు ఒప్పుకున్నాడు? సో మీరు చెప్పేది కరెక్టే. చంద్రబాబు గారు ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటేనే లా అండ్ ఆర్డర్ చూసే వస్తారు అనేది ఓకే. రాజకీయ సుస్థిరత అలాగే లా అండ్ ఆర్డర్ పనిచేస్తాయి. అది కావాలంటే కనుక ఇప్పుడు ఆయన రాగానే ఇప్పుడు 3వ నెల ఇప్పటి వరకు ఎంఆర్ఓల్ని, ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలని వాళ్ళు మొత్తాన్ని కూడా మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మారుస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు మార్చారు. డిఎస్పీ, సిఐలు కూడా మారారు, చాలా మంది మారారు. సో గ్రౌండ్ లెవెల్లో సెట్ అయిందండి. అవుతుంది. అంటే ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ వస్తుంది, అందుకే ఈ పరిణామాలు అనేది. లేదండి, అంటే ఒకటి పార్టీ క్యాడర్ నుంచి కూడా రావాలి ఫీడ్బ్యాక్. ఒక ఆఫీసర్ నుంచి ఎవరు వచ్చినా సరే దాంతోపాటు సైమల్టేనియస్గా క్యాడర్ నుంచి ఆ పార్టీని ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. అవును, అప్పుడే మీకు సవ్యంగా జరుగుతుంది. కానీ క్యాడర్ ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటి ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, 3 నెలలు అవుతుంది అని చెప్పి వాళ్ళు 25 days మొదలెడతాం, ఇస్తున్నాం అని చెప్తున్నారు. 100 రోజుల లోపల ఇస్తామని. ఇస్తారా? ఇవ్వచ్చు.
ఇస్తానంటున్నారు కాబట్టి 25 days 25 రోజులు ఇస్తారని నేనే అనుకుంటాను, నిన్న మొన్న 2-3 రోజులు అయినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.